బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ టికెట్ల తుది జాబితా ఖరారు కోసం టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే 2 పర్యాయాల అభ్యర్థుల జాబితా ప్రకటించిన కాంగ్రెస్ ఇంకా 8 మంది అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ కుటుంబ సభ్యులకు టికెట్లు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. భువనగిరి టికెట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి తన అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మి కోసం ప్రయత్నిస్తున్నారు. వీటితో పాటు భువనగిరి నుంచి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పైళ్ల శేఖర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక మిగిలిన 6 స్థానాలకు అభ్యర్థుల ఖరారు దాదాపు అయినట్టేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ టికెట్ల తుది జాబితా ఖరారు కోసం టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే 2 పర్యాయాలు అభ్యర్థుల జాబితా ప్రకటించిన కాంగ్రెస్ ఇంకా 8 మంది అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు భట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్లి ఆ తర్వాత సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం భేటీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సినటువంటి అభ్యర్థుల జాబితాకు సంబంధించినటువంటి అంశం పైన కసరత్తు చేస్తా ఉన్నది. ఇప్పటికే 200 స్థానాల వరకు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొక పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇంకా వివిధ రాష్ట్రాల్లో ప్రకటించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన అయితే ఇటు ఈ రోజు తుది జాబితాను వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు లేదా రేపు ఉదయం ఈ యొక్క తుది జాబితా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే 9 పార్లమెంటు స్థానాలను అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనికి సంబంధించి మిగతా 8 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అందులో భాగంగానే గెలవగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అన్ని రకాల ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ప్రజలలో ఉంటూ సామాజిక ఉద్యమాలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అటాచ్మెంట్ కానీ వివిధ ప్రజలలో గెలుపుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించి ఇంకా 8 మంది అభ్యర్థులు అయితే దీనికి సంబంధించి వివిధ అధికారులు కనబడుతుంది. ఈ పోటీ 5 మంది అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భం ఉంది. ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఇటు తమకు స్థానం కేటాయించాలని చెప్పేసి ఇటు కేంద్రం ఢిల్లీ కేంద్రంగా అక్కడ తమ ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల దగ్గర కూడా ఇండ్ల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇటు ఎవరికి టికెట్ వస్తుందన్న దానిపైన కొంత ఉత్కంఠ నెలకొని ఉన్నా కానీ ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం మాత్రం ఈ యొక్క ఉత్కంఠకైతే తెరబడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఖమ్మంకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే ఖమ్మంలో ప్రధానంగా 3 మంత్రులు కూడా పోటీ పడుతున్నారు తమ కుటుంబ సభ్యులకు టికెట్ కావాలని చెప్పేసి. అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి ఎస్సీ మాదిగా ఇప్పటికే మాలలకు 2 టికెట్లు కేటాయించడం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇటు మాదిగ సామాజిక వర్గాల నుండి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇటు వరంగల్ మాదిగలకు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి అయితే వచ్చింది. దీంతో వరంగల్ టికెట్ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇటు హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఒక బలమైనటువంటి అభ్యర్థిని దించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి భావించింది. కానీ ఇటు ఎంఐఎంతో కూడా మెల్లమెల్లగా దోస్తీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి ఏ అభ్యర్థిని నిలబడుతూ చూడాల్సిన అవసరం ఉంది.
మరొక వైపు ఇటు మిగతా జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్ కు సంబంధించి ఆత్రం సుగుణ పేరు దాదాపు ఖరారైనట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. దీంతో ఇటు మెదక్ కానీ లేకపోతే కొన్ని నియోజకవర్గాలకైతే కొంత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పార్లమెంట్ కు సంబంధించినటువంటి అంశంలో మరి రేపు తుది నిర్ణయం అయితే వెల్లడేటువంటి అంటే జాబితా వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దీని కొరకు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అంటే కేంద్ర ఎన్నికల కమిటీ కానీ లేకపోతే కాంగ్రెస్ ఏఐసిసి కానీ ఇటు ముఖ్యమంత్రికి బాధ్యతలు ఇస్తూ ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక దానిపైన ముఖ్యమంత్రికి సర్వాధికారులు ఇచ్చిన నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి కూడా అందరినీ కలుపుకుంటూ పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటు ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే కాంగ్రెస్ ఇటు ఎగ్జిక్యూటివ్ అంటే ఎన్నికల కమిటీ కానీ తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ వీళ్ళతో కూడా ఇటు సమావేశం అవుతున్నాయి. దీనికి సంబంధించి అభ్యర్థుల పైన ఒక పూర్తి స్థాయి అవగాహనతోటి వీళ్ళందరూ కూడా ఏకాభిప్రాయం సాధించే దిశగా ఒక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ అభ్యర్థుల జాబితా తీసుకొని ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి మరొకసారి కూడా ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో భేటీ అవుతున్నారు. ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశానికి అయితే ఈ రోజు హాజరవుతున్నారు. లక్ష్మణ్, థ్యాంక్ యూ రాంబాబు.